మాతృదేవోభవ. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథముల్ జోచితో ద్వీపాకారపు సోపముల్ వడియముల్ వేపుళ్ళు తాలింపుల టాపుల్ లేపును నీవు చేయునది వంట నోళ్ల పంట అరే వేపాకున్ కరివేపజేయగల సాధ్వి నైషధాలంకృతి నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 206వ భాగానికి స్వాగతం పలుకు. సత్వరజస్తమో గుణాల యొక్క విచిత్ర విన్యాసాన్ని గురించి చెప్పిన పరమాత్మ ఇప్పుడు ఏ గుణం ఉన్న సమయంలో మనం ప్రాణం వదిలిపెడితే ఎలాంటి జన్మ పొందుతామో చెబుతున్నాడు. ఇంత శాస్త్రీయమైన గ్రంథం మరొకటి ఉండదండి. అసలు భగవద్గీత అంతా గొప్ప శాస్త్రం, సైన్స్. ఇది జీవశాస్త్రం, మృత్యుశాస్త్రం కూడా. మనిషి బతుకు గురించి, చావు గురించి, అనంతర లోకాల గురించి, మళ్ళీ జన్మల గురించి కూడా చెబుతోంది. ఇది ఇంతకంటే గొప్ప గ్రంథం ఎక్కడుంటుంది అసలు? దీన్ని మనం ఏదో సాంకేతికంగా భావించడం, పూజా గ్రంథం అనడం, పరమ పవిత్రం అనడం, ఎవరికో బహుమతి ఇవ్వడం, ఎవరైనా ఇస్తే పుచ్చుకోవడం, ఇంత పసుపు ఇవ్వడం, ఓ పక్కనెట్టడం ఎంత తప్పు ఉండేది? ఆ బహుమతి మనం ఇచ్చినా మనం పుచ్చుకున్నా దాన్ని చదవడం కోసం కదా, పక్కన పెట్టడానిక. ఏదైనా గొప్పది గొప్పది అనగానే ప్రమాదం ఏమిటి? ఇక దాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు, చదవరు. చదవాలి. చూడండి ఎంత గొప్ప విషయం చెబుతున్నాడు. మనలో ఉన్న గుణాలను బట్టి, ఆ గుణాలు పైకి ఎదగడాన్ని బట్టి కదా, అవి ఏమిటి? ఓసారి సత్వగుణం పైకి వస్తుంది, ఓసారి రజోగుణం పైకి వస్తుంది, మిగిలిన నుండి కింద ఉంటాయి. ఓసారి తమో గుణంతో రెచ్చిపోతాం, మిగిలిన నుండి కింద ఉంటాయి. ముఖ్యంగా ఆ పోయేటప్పుడు ఏ గుణం మిగిలిన వాటిని తొక్కేసి పైకి వచ్చిందో దాన్ని బట్టి వాడు ఉత్తర జన్మ ఉంటుందన్నాడు. యోగ వాసిష్టం చదివిన అర్థమవుతుంది, ఒక యోగి ఆత్మకథ చదివితే బ్రహ్మాండంగా అర్థమవుతుంది ఈ విషయం. ఆ ఉత్తర జన్మ అంతే. ఎలా ఉత్తర జన్మ వాడు నిర్ణయించుకుంటుండే హాయిగా. అసలు చనిపోయేటప్పుడు నిజంగా ఆ జీవికి ఉన్న ఆలోచనలు, వాళ్ళ వాసనలు, వాళ్ళ కాంక్షలు, వాళ్ళ దెప్పుళ్ళు, వాళ్ళ ఊర్పులు, వాళ్ళ నిట్టూర్పులు మనం జాగ్రత్తగా గమనిస్తే వాడు ఏ జన్మ పొందుతాడో మనం చెప్పేయచ్చండి. తత్వశాస్త్రం తెలుసుంటే చెప్పేయచ్చు, పెద్ద విషయం కాదు అది. అదే చెబుతున్నాడు ఇక్కడ. యదా సత్వం ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృతు తదోత్తమ విదాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. యదా సత్వం ప్రవృద్ధేతు, సత్వగుణం కాస్త వృద్ధిలో ఉన్న సమయంలో కనుక అర్జున, ప్రళయం యాతి దేహభృతు, అదృష్టం బాగుండి వాడి ప్రాణం పోతే, తదా ఉత్తమ విధాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే, ఉత్తమ లోకాలు పొందుతాడయ్యా అన్నాడు. అంతవరకు పాపాలు చేసినా సరే ఆ ఉత్తర జన్మ ఏది అనేది ఆ క్షణాన్ని బట్టి ఉంటుందండి. చిన్నప్పటి నుంచి చేసినవన్నీ ఏదో క్యుములేటివ్ రికార్డ్ అంటారు, ఎంసెట్లో ఇంటర్మీడియట్ కూడా మార్కులు కలిపినట్టుగా అలా ఉండదు. ఆ ఉత్తర జన్మ ఎప్పుడు ఆ క్షణాన్ని బట్టి, మృత్యుక్షణం, చివరి క్షణం. ఎందుకని? ఉత్తర జన్మ పొందడం అన్నది ఒక పెద్ద విచిత్రమైన భ్రమ అది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళడు ఆ జీవి, అక్కడే ఉంటాడు. వాడి శరీరం మారుతుంది, ఎక్కడికి వెళ్ళడు. ఇదివరకు ఏమైనా పెడితే కదా, అదో పెద్ద విషయం, అందులో తర్వాత చూద్దాం. ఎక్కడికి వెళ్ళాడు, అక్కడే ఉంటాడు. ఈ ఇంకో జన్మ పొందడం కూడా ఒక భ్రమ, ఈ జన్మలాగే. వాడికి వేరే కోరికలు, ఇదివరకు చేసిన కర్మఫలాలు కొన్ని, వీడు కొన్నవి కొన్ని తన్నేస్తూ ఉన్నప్పుడు అవే కలలకు అంటూ ఉంటాడు. ఎప్పటికైనా నేను జమీందారుని కావాలి, జమీందారుని కావాలి. ఏమిటి ఎంతసేపు ఈ బ్రాహ్మణగా ఇలా ఉండిపోయి ఇలా వేదాలు చెప్పుకుంటూ ఏమిటో ఇంట్లో ఏమో సరే ఉంది, సరిపోదు, మనకు సరిపోతుంది. కానీ ఏమిటది? ఊళ్ళో వాళ్ళంతా ఎంత వైభవంగా ఉన్నారు, ఆ రాజకీయ నాయకుడు చూడు ఎలా ఎదిగిపోయాడు, వాడి దగ్గరికి వెళ్ళి నేను చేతులు నలపడం ఏం కర్మ అనుకుంటూ ఒక బ్రాహ్మణుడు మరణిస్తే వీడు రాజకీయ నాయకుడు పుడతాడు ఉత్తర జన్మలోనే. కానీ ఇంక ఎంత భ్రష్టు పట్టాలో అంత భ్రష్టు పడతాడు. మళ్ళీ చివరికి అప్పుడు తెలుసుకుని ఏముంది ఇందులో అని ఎవరో శుభ్రంగా ఓ సంధ్యావందనం చేసుకుంటున్న బ్రాహ్మణుడు చూసి ఆయన అంత ప్రశాంతంగా ఉన్న హత్య చేసి ఏమిటి అసలు అయిపోవు. అది ఉత్తమం. ఇదివరకు ఈయన ఉన్న జన్మ ఇది. అయ్యవారు ఏం చేశారు అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు. అదే చెబుతున్నాడు కదా, యథా సత్వం ప్రవృద్ధేతు, సత్వగుణం వృద్ధిలో ఉన్నప్పుడు బలిచక్రవర్తిలాగా కార్యరాజులు అనే స్థితిలో సత్వగుణం వృద్ధిలో ఉంది ఆయనలో. ప్రళయం యాతి దేహభృతు, దేహాన్ని భరించిన వాడు ఈ జీవి, దేహి. ప్రళయం యాతి, చనిపోతే.
తదా వెంటనే అతను కోరుకున్నట్టుగా ఆ సత్వగుణాల కారణంగా, ఆ పుణ్యాల కారణంగా, ఆ దాన ధర్మాల కారణంగా ఉత్తమ విధాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. ఉత్తమమైన జ్ఞానం కలిగిన వాళ్ళందరూ ఏ లోకాల్లో ఉంటారో ఆ లోకాలు పొందుతాడు. కానీ గమనించాలి, ఆ లోకాలు శాశ్వతంగా అది కిందకు వచ్చేస్తాడు. పొందుతాడు, అంతే, బాగానే ఉంది. ఇప్పుడు టికెట్ కొనుక్కుంటే చాలండి విమానం ఎక్కిస్తారు. టికెట్ కొనుక్కుంటే విమానంలో వచ్చి లోపలికి రప్పిస్తారు. లోపలికి రప్పించినంత మాత్రాన మనం ప్రయాణం చేసినట్టు అనుకోకూడదు. సెక్యూరిటీ ఒకటి ఉంటుంది అక్కడ. అక్కడ చెక్ చేసి లోపల ఏదైనా కొంచెం ఎర్రగా కనపడిందనుకో బంతిలా బయటికి పంపిస్తారు. గ్రెనేడ్ అనుమానం ఉంది, చెక్ చేయాలి. నేను టికెట్ కొన్నానండి, నేను వెళ్ళాలి, అవతల నాకు పని తోలు తీస్తాం, ముందు వెనక్కి పోదంటారు. అది నువ్వు టికెట్ కొనుక్కున్నంత మాత్రాన వెళతామని ఏం లేదు అక్కడ. దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. నీ టికెట్లు అన్నీ పక్కనెట్టాం, మాకు ఇది ఏదో ఎర్రగా లావుగా ఉంది, దాని సంగతి తెలుసుకోవాలి ముందు. అది నేను సర్దుకోలేదండి, మాకు అనవసరం, నువ్వు ముందు బాధ అంటారు. వాయించేస్తారు శుభ్రంగా. అంతే, అర్థమైందా? అంటే పోయేటప్పుడు మంచి గుణాలు దాన ధర్మాలు చేయడం అది ఎంతవరకు ఉపయోగిస్తుంది అంటే ఉత్తమ జన్మ పొందడం వరకే. అంతేగాని ఆ జన్మ ప్రయాణాన్ని అంతటా అది నిర్ణయించదు. మరి అక్కడ ఏం చేసుకున్నాడు అది ముఖ్యం. అందుకని ప్రతిక్షణం జాగ్రత్తగా ఉంటాం. అందుకే మన సంస్కృతిలో ఆయన చేశాడో చేయలేదో రకరకాలుగా పోతారు. వాళ్ళందరినీ మనం అదుపులో పెడతామా, శాసిస్తామా పెద్దవాళ్ళని. అందుకని ఈ కొడుకుల్ని కోడల్ని వీళ్ళు ఏం చెప్పారు, ఆయన పేరు మీద మీరేనే చేయండి షోడశ మహాదానాలు, ఆ 16-12 రోజులు దానాలు చేస్తూనే ఉండండి అలాగా అన్నారు. ఎందుకంటే పాపం అవైనా కలిసి వస్తాయి. ముందు కనీసం ఉత్తమ గతులు వచ్చేలాగా చేస్తే కొడుకు కోళ్ళు, తర్వాత ఇక ఆయన పాటలు ఆయన పడతాడు. మళ్ళీ వీడి జన్మ మానేసి ఆయన గురించి ఏం ఆలోచిస్తారు? ఇంకా ఆ దాన ధర్మాలు అందుకోసం చెప్పారు. ఆయన చేసుకోడు, వీళ్ళు అంతకంటే చెయ్యరు. దానికి బగ్గ హేతువాదాలు మాట్లాడటం. ఇవన్నీ వాడికి ముడతాయా, నువ్వు తింటే నాకు ముడుతుందా అంటుంది. నువ్వు తింటే నాకు ముట్టదు, కానీ నేను డబ్బులు ఇస్తే నువ్వు తినచ్చు. అంతే ఇది. నేను తింటే నీకు ముట్టదు, కానీ నేను డబ్బులు ఇస్తే నువ్వు తినచ్చు. అది జరుగుతున్న ప్రక్రియ డబ్బులు ఇవ్వడం లాంటిది, తినడం లాంటిది కాదు. అక్కడ ఆవుపోషణ పట్టడం అంటే అదే అర్థం. ఆపోషణ అంటే అదే అర్థం. అది ఎవరి పేరు మీద చెప్పి మనం ఆపోషణ ధార పోసామో వారికి ముడుతుంది. అది వీడు తింటున్నాడు అనుకుంటే అలాగా మన ఈ ప్రపంచంలో ఉన్నట్టే ఆ ప్రపంచంలో ఉండవు. ఇక్కడ ఉన్న నిబంధనలు అమెరికాలో ఉన్నాయా? అమెరికాలో చెల్లినవని ఇక్కడ చెల్లుతాయా? మరి అంతే. ఈ లోకంలోనే ఇన్ని భేదాలంటే పరలోకానికి ఇక్కడికి ఎంత తేడా ఉంటుందండి? ఆలోచించకపోతే అలాగా. అందుకని తదోత్తమ విధాన్ లోకాన్ అమలాన్ ప్రతిపది. ఇది ఇక్కడే మనకి ఒక గొప్ప సందేహానికి సమాధానం దొరుకుతోంది భగవద్గీతలో. ఆలోచిద్దాం. మనం నిజానికి కట్టుబడ్డాం, మన నమ్మకాలు కాదు. ఎంత పెద్దవాళ్ళు చెప్పినా నిజం ముందు నిలబడకపోతే తీసేయి. తర్వాత చూద్దాం, పెద్దవాళ్ళు కాబట్టి గౌరవంగా పక్కన అంటున్నాం, కానీ వెంటనే ఒప్పుకోవద్దు. నిజం తెలిసిపోతుంది. ఏమిటి? పాపాలు చేసి దీపాలు పెడితే లాభం లేదు. నువ్వు కార్తీక మాసం అంతా రోజు 1000 దీపాలు చెప్పిన పెట్టినా సరే దీపాలు దీపాలే, పాపాలు పాపాలే. దీపాలు పెట్టినందుకు ఉత్తమ జన్మ వస్తే రావచ్చు, పాపాలు పోవు. కానీ పాపం పోతుందని చెబుతారు, ఎందుకంటే అలా అంటే పెడతారు కాబట్టి. దీపం పెడితే ఉత్తమ జన్మ వస్తే ఇది ఉత్తమ జన్మేగా అని ఊరుకుంటారు, పెట్టరు. బాగానే ఉన్నాగా అంటారు. పాపాలు పోతాయని సరే ప్రతి వాడికి బెంగ, ఏవో ఉంటాయి, తెలుసో తెలియకో పెట్టేస్తే అయిపోతుందిగా అని పెడతాడు. తద్వారా వాడికి ఉత్తమ జన్మ రప్పిద్దామన్న తాపత్రయంతోనే ఆ మాట చెప్పారు తప్ప పాపం పాపమే, దీపం దీపమే. పాపాలు పెడితే దీపాలు పోవు, కానీ దీపాలు పెడితే పాపాలు పోవు, కానీ దీపాలు పెడితే ఉత్తమ జన్మ కలుగుతుంది. దానికి లెక్క గుణనిధి కథ. గుణనిధి కథను చాలామంది ఆ శివరాత్రి నాడు మరణం ఆ దీపం పెట్టడంతో ఆపేస్తారు. ఆ వీధిలో చనిపోయాడు, ఎంత పుణ్యాత్ముడు, వాడు కుబేరుడయ్యాడు. అవ్వలేదు. మీరు గ్రంథం చదవండి, చదవకుండా మాట్లాడద్దు. కాశీఖండంలో స్పష్టంగా గుణనిధి అక్కడ మరణించిన తర్వాత జరిగిన పరిణామం ఏమిటంటే అతన్ని శివభటులు తీసుకెడుతున్నారు ఆ తాత్కాలిక పుణ్యం కారణంగా. అంతే, ఇంకంతకంటే ఏం పెద్ద గౌరవాలు ఏం అక్కడ జరగలేదు. అక్కడ ఎగ్జిక్యూటివ్ క్లబ్ మెంబర్షిప్లో ఆయనకి ఏమి ఇయ్యలేదు. అక్కడ కైలాసంలో సభ్యత్వాలు కథ చదవండి, చదవకుండా మాట్లాడద్దు. ఏమి ఇయ్యలేదు. ఇవి అఖండమైన గౌరవాలు ఏం చేయలేదు. శివభటులు తీసుకెళ్ళి శివుడు కనీసం కైలాసానికి రానివ్వలేదు ఆయన. కళింగ మహారాజుగా జన్మించి మన తర్వాత చూద్దాం అన్నాడు. అది ఉత్తమ జన్మ. సరిగ్గా భగవద్గీత చెప్పింది నిజమా కదా? తదోత్తమ విధాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. కళింగ మహారాజుగా పుట్టమనండి, వాడిని ప్రొబేషన్లో పెట్టాలి, పరీక్ష చేయాలన్నాడు.
ఏదో ఇచ్చాము, శివరాత్రి నాడు ఏవో చేశాడు కాబట్టి. అందుకే సత్వగుణం ప్రవృద్ధమైంది అక్కడ. దేవాలయం దీపం పెట్టాను, దానికోసమైనా దీపం పెట్టాలి, అన్నం కోసమైనా లోపలికి వెళ్ళాలి, దేవుడు దీపం అందుకోసమే నా కోసమైనా వెలిగించాలి, ఆ మాత్రం సత్వగుణమే. సత్వగుణం ఉండి గుళ్ళు గోపురాలు దాన ధర్మాలు చేసేవాళ్ళు స్వార్థం కోసమే చేస్తారు చాలామంది. తమ ప్రయోజనం ఉంటుంది అందుకోసమే చేస్తారు. మా పిల్లాడు పుడితేనండి, మాకు మనవడు పుడితేనండి ఆంజనేయ స్వామి గుళ్ళోనూ గంట పెట్టిస్తామని, విగ్రహానికి మేము తాపడం పెట్టిస్తామని మొక్కుకున్నామండి. అంటే ఇది స్వార్థమా కాదా? అయినా మంచి పని, అందుకని మొక్కు తీర్చుకున్నాం. అదేదో పెద్ద వ్యాసుడును సుఖమహర్షి స్థాయిలో మాట్లాడితే ఎలా దానికి, ఈ గంటకి? ఇక పుణ్యం గంటే, నువ్వు పెట్టింది గంటే, అంతే, లెక్కే. అందుకని గుండెది కళింగరాజు అయ్యాడు. అందుకని ఆయన కైలాసం రాలేదు. కళింగరాజు అయ్యాక జన్మాంతర స్మృతి ఉండి జ్ఞాని కాబట్టి ఆ శివరాత్రి నాడు మరణించడం, ఆ వీధిలో మరణించడం, ఆ దీపం పెట్టడం లాంటి కారణాల వల్ల ఆ స్మృతి అతనికి మిగిలి తన ఆలయంలో ఎప్పుడూ శివభక్తి కొనసాగాలని, శివాలయాల్లో నిరంతరం దీపం పెట్టాలని, శివార్చన చేయాలని, తద్వారా ప్రజలు మంచిగా ఉండాలనే సత్ప్రవర్తన కలిగిన పౌరుల్ని తయారు చేసే పరిపాలన అందించాడు. అలా కొన్నేళ్లు, ఏకంగా 50-60 ఏళ్ళు అలా పరిపాలించాక అప్పుడు మళ్ళీ కాశీ వెళ్ళి మహత్తరమైన తపస్సు చేశాడు. అవిముక్తంబున యజ్ఞదత్తి శివు నీహారాద్రిరట్కన్యకాధవునిన్ తప్పక జూయి చూచుచుండెన యుతాబ్దంబుల్ శిరావల్లరై శర్మాస్థుల్ శిరావల్లరై నివకంబుల్ నిమేష స్పృహా వ్యవహార స్పృహలేని నేత్రముల చర్మాస్థుల్ శిరావల్లరై నివకంబుల్ పరిశుష్కముల్గా అభివర్ణింపంగ త్రైలోక్యమున్. కాశీఖండంలో మాట. మళ్ళీ ఈ యాజ్ఞదత్తి అంటే యజ్ఞదత్తును 3 జన్మల క్రితం యజ్ఞదత్తుల్లో కుమారుడైనటువంటి ఈ గుణనిధి కళింగరాజుగా పుట్టాక, అలా పుట్టి అయిపోయిన తర్వాత చివరి దశలో మళ్ళీ కాశీకి వచ్చి అక్కడ 10,000 ఏళ్ళు తపస్సు చేస్తే వీడు దుంపదగా వీడికి శివ దర్శనమైంది. అప్పుడు కూడా వీడు మళ్ళీ పార్వతీదేవిని చూసి ఈవిడెవరు, ఆయన పక్కన నుంచుంది అని రకరకాలుగా అసూయ పడితే ఒక గుడ్డి గవ్వ లాంటి కన్ను మిగిలింది, కుబేరస్థానం అప్పుడు వచ్చింది. 10,000 ఏళ్ళు తపస్సు చేస్తే వచ్చిన కుబేర స్థానాన్ని శివరాత్రి నాడు దీపం పెడితే వచ్చిందని చెప్పేస్తే ఏమైనట్టండి? అలా నమ్మేస్తామండి. మనం పుస్తకాలు చదవలేదు, అవతల వాళ్ళు ఏం చెబితే అది మనకి లెక్క. అందుకే నేను చదవండి మోర్రో అని చెబుతున్నాను. అప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి. ఏమంత తెలియని భాషల్లో ఏం లేవు. సంస్కృతం కాదు నేను చెప్పే తెలుగు పుస్తకాలు. పైగా తాత్పర్యాలు ఉన్నాయి వీటికి. ఇదేం కర్మండి, ఎవరు చదవరు, మా మీద ఆధారపడతారు ప్రతిదానికి. మాకు ఫోను అంటే బద్ధకాలు బాగా ఎక్కువైపోయినాయి జాతిలో. ఎవ్వరు సొంతంగా ఏమీ తెలుసుకోరండి. అందుకే ఏమాత్రం కొంచెం తెలిసినవాడు 20 ఎక్కాలు వచ్చినవాడు అబ్బో చతుర్వేద పండితుడు. 20 ఎక్కాలు వస్తే చాలు వాడికి. ఎందుకంటే అవి రాదుగా, మనకు అవి రావుగా. మంత్రపుష్పం వస్తే మహాపండితుడే. మంత్రపుష్పం మా ఊళ్ళో అందరికీ వచ్చు మంత్రపుష్పం. ఎందుకంటే 10 రోజులకు ఒకసారి 10 రోజులు చెప్పేవారు దాన్ని. రోజు ఇందులో నాకేమవుతుంది, మాకు 10 ఏళ్ళకే వచ్చింది మంత్రపుష్పం, మేము పండితులం. అక్కడ మంత్రపుష్పం వస్తే మహాపండితుడే. మనం అజ్ఞానం కాబట్టి అజ్ఞానులు గొప్పవాళ్ళు అవుతున్నారు. అయితే ఎందుకు అవుతారండి? మనకి విచక్షణ జ్ఞానం ఉంటే. ఇది స్పష్టంగా. అలాగే తమో గుణంలో ఉన్న వస్తాడు ఒకడికి, పులి. తమో గుణం పులి అంటే పార్వతీదేవి తపస్సు చేస్తుంది. స్వయంగా దేవీ భాగవతంలో ఉంటుంది కదా. అమ్మవారు నల్లగా ఉందని శివుడు సరదక్కాలి, నల్లగా ఉన్నావు, నిన్నెవరు చేసుకుంటారు? నేను కాబట్టి చేసుకున్నాను అన్నట్టు వేళకోడానికి. ఈయన తెల్లగా ఉంటాడు మరి షోకు. నిన్నెవరు చేసుకుంటారు? నేను చేసుకోకపోతే నీకు అసలు పెళ్ళి అయ్యేది కాదు, అలా ఉండిపోయేదాన్ని. ఏదో సంసారం అన్నాక ఏదో దెబ్బలాడుకోలేక కాసేపు, వారికి ఏమైనా ఉద్యోగమో సద్యోగమో, దెబ్బలాడుకోవడమే పని. అందుకే సరదాగా ఏదో అన్నాడు. ఆవిడకి పౌరుషం వచ్చి, నన్ను ఇంత మాట అంటావా, నేను తెల్లగా మారాకే కైలాసానికి వస్తా. అమ్మ బాబు ఏం పౌరుషం ఆవిడికి! చల్లని మంచుకొండకు పుట్టింది ఇవిడికి ఇంత పౌరుషం, ఇంత వేడి. వెళ్ళిపోయింది అక్కడి నుంచి. తపస్సు చేసింది. పార్వతి తపస్సు చేస్తూ ఉంటే, తెల్లగా మారడం కోసం తపస్సు చేస్తుంటే ఒక పులి వచ్చింది మింగేద్దాం. దగ్గరికి వచ్చాక ఎందుకో దానికి మింగాలనిపించడం, ధైర్యమా అమ్మవారా ఇంకేమన్నా మారిపోయింది దాని బుద్ధి. మింగాలనిపించట్లేదు కానీ వెళ్ళాలనిపించట్లేదు, అదే మరి ఆకర్షణ ఉండిపోయింది. అలా అమ్మవారు తపస్సు చేస్తున్నంతకాలం నిద్రాహారాల మనసాలు చూస్తూ ఉండిపోయింది పులి. అమ్మవారు కూడా మధ్యలో వచ్చి పోలే దాని తపస్సు చేస్తుంది అనుకుంది. అంతే, అలా ఉండిపోయింది. ఆ తర్వాత అమ్మవారు తపస్సు నుంచి మేలుకొంది, ఫలితాన్ని పొంది తెల్లగా మారింది. అప్పుడే ఆవిడ గౌరీ అయింది. గౌరీ అంటే తెలుపు, కాళీ అంటే నలుపు, 2 పేర్లు ఆవిడవి. అప్పుడు ఈ పులికి కైలాసంలో ఒక ప్రధానమైన అనుచరుని స్థానం ఇచ్చింది. ఆ కృతజ్ఞత పాపం నేను చేస్తున్నా, ఎదురుగానే కూర్చుంది, మీ ఎదురుగా నంది ఉన్నట్టుగా దానికి ఏదైనా ఇవ్వండి అంది. అయ్యో అలాగే నువ్వేం చెబితే అదే ఇద్దామన్నాడే. మన దగ్గర ప్రధాన అనుచరుడుగా ఉండాలి, ఎప్పుడూ మన ఎదురుగా ఉండాలి, సంతోషం అన్నాడు. శివునికి ప్రధానమైన నంది, భృంగి, చండి, రిటి ఇలాంటి వాళ్ళలో అతను ఒకడు.
ఇది తమో గుణం నుంచి ఉత్తమ లోకాలు పొందడం. అంత మాత్రం చేత తనకు మోక్షం వచ్చినట్టు కాదు. ఈ నంది, భృంగి, చండీరిటి ఈ వీళ్ళందరూ శాపాల వల్ల మళ్ళీ మానవులుగా పుట్టిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అంటే నువ్వు కైలాసానికి వెళ్ళినా కుదిరే వ్యవహారం కాదు. వైకుంఠపాడిలో 121 దాటాల్సిందే. 115 వైకుంఠం, 117 కైలాసం. అక్కడికి బాట అయినట్టు కాదు. 121 అహంకారం. అహంకారాన్ని నిర్మూలించగలిగినప్పుడే మోక్షం స్పష్టంగా తెలిసిపోతుంది పద్యంలో. అందుకే ధూర్జటి ఏమంటున్నాడంటే, ఆ అహంకారాన్ని త్యజించాలంటే సర్వము శివమయమనే నిర్ణయానికి రావాలయ్యా. శివుడికి సంబంధించిన పనులు తప్ప ఇంకేం చెయ్యొద్దయ్యా. అంచేతనం పరమేశ్వర, నాకు బంధువులు ఎవరంటే శివుడు గురించి మాట్లాడేవాడు, శివకావ్యం చదివేవాడు, శివనామస్మరణ చేసేవాడే నాకు బంధువులయ్యా. మిగిలిన వాళ్ళు నాకు వద్దయ్యా. ఈ ఊరికే మేనత్తలు, మేనకోడళ్ళు, తోడళ్ళు, బావమరుదు దేనికి ఇవన్నీ సంత. నీపై కావ్యము చెప్పుమన్నయతడు, నీ పద్యముల్ వ్రాసి ఇమ్మ పాఠం బొనరింతునన్నయతడు, మంజు ప్రబంధంబును ఇష్టాపూర్తిన్ పఠియింపుమన్ననతడు, సద్బాంధవుల్గాక చీచి పృష్ఠాగత బాంధవంబు నిజమా శ్రీకాళహస్తీశ్వర. సరిగ్గా మనం కూడా ఈ భావనలో ఉండాలండి. పోనీ పిల్లలు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండలేకపోవచ్చు. 35 ఏళ్ళు దాటాకైనా మనిషి క్రమంగా బంధాలు తగ్గించుకోవాలి. ఎవరు బంధువులు మనకంటే ధూర్జుడు చెబుతున్నాడు. మాతామే పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశం భువనత్రయం, స్వదేశో భువనత్రయం. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు, పార్వతీ పరమేశ్వరుల సంతానం నేను. అంచేత శివభక్తులు నాకు బంధువులు. శివభక్తుల కథలే నా కథలు. నేను అవే చదువుతాను. నేను వాళ్ళతోనూ స్నేహం చేస్తాను. ఇంకా నా ఇల్లు అంట వసుదేశో భువనత్రయం. శివుడు లేని చోటు ఎక్కడ? అందుకని 3 లోకాలు నాకు ఇల్లే. నాకు సొంత ఇల్లు ఏం అక్కర్లేదు. ఏదో ఉన్నా నిమిత్తం మాత్రం తలదాచుకుందుకు. నాది అనే భావన దాని ఎందు నాకు లేదు. నాది అనే భావన లేనప్పుడు ఎన్నున్నా పర్వాలేదు. 16,000 మంది భార్యలున్నా ఇబ్బంది లేదు. నాది అనే భావన లేదు కాబట్టి. మనకి నాది అనే భావన పూసేసుకుని బంక పెట్టి ఫెవికాల్ పెట్టి అంటించుకున్నాం కాబట్టి ఒక్క భార్యే ఒక్క భర్తే పరమభారం అయిపోతున్నారు. ఇక్కడ బాగా పూసేసుకున్నాం. అందులో మళ్ళీ అహంకారాలు, ఎక్కువ తక్కువలు, గొడవలు. అది వదిలించుకోగలిగితే చాలు. అందుకే ధూర్జటికి ఎవరు బంధువులు అంటేట, నీపై కావ్యము చెప్పుమన్న ఇతడు. ఎవరైనా ధూర్జటి శివుడు గురించి ఓ భజన చెప్పవయా అంటే నాకు అతను బంధువు. అంతేగాని ఇప్పుడే ఒక రాజకీయ నాయకుడికి గొప్ప పదవి వచ్చింది, అందరూ దండలేస్తున్నారు, ఏమంటే మీరు వచ్చి కొంచెం సన్మాన పత్రం చదవాలండి. అసలు నా దగ్గర ఆ మాట అంటే అయిపోయినట్టే వాడి పని. ఇంకా అనుమానం వెళ్ళలేదు. ఇంకా ఫోన్లో అంటే వేరే విషయం, ఎదురుగా అంటే అయిపోయినట్టే. సన్మాన పత్రం చదవమంటాను. నేను ఎవడికి రాయాలి సన్మానం? కాశీ విశ్వేశ్వరుడికి రాస్తా, శ్రీ వెంకటేశ్వర స్వామికి రాస్తా. ఈ పరికిమాలిన వాడికి సన్మానం రాయడం నాకేం పని ఇక్కడ? డాష్ వంశ పయఃపారావాల రాకా సుధాకర డాష్ గర్భసుక్తి మక్తాపుల బాగి డాషులు బాగోతం మాది కాదు. ఇక్కడ డబ్బులు ఆశించే పండితులు చాలామంది ఉంటారు. పో వాడిని పట్టుకో, స్పష్టంగా చెప్పేస్తాను. నా జీవితం మొత్తం మీద నేను రాసిన సన్మాన పత్రాలు 3-4 కూడా ఉండవు. అది కూడా ఎప్పుడో 25 ఏళ్ల వయసులో తెలిసి తెలియని జ్ఞానంతో ఏదో రాసేమేమో. యోగ వాసిష్టం అనే గ్రంథం నేను చదవడం మొదలు పెట్టాక అస్సలు సమస్య లేదు. రాజకీయ సభలు, రాజకీయ నాయకులను పొగడడం, సన్మాన పత్రాలు వేయడం, కూర్చునై చల్తా. హిందీలో చెబుతా, అవసరం తెలుగులో కాదు. పో నువ్వెవడవే, నా వాక్యం నీకు ఎందుకు పనికి రావాలి అసలు? నీపై కావ్యము చెప్పుమన్నయతడు, నీ పద్యముల్ వ్రాసి ఇమ్మా పాఠం బొనరింతునన్నయతడు, మంజు ప్రబంధంబును ఇష్టాపూర్తిన్ పఠియింపుమన్నయతడు, సద్బాంధవుల్గాక చీచి పృష్ఠాగత బాంధవంబు నిజమా శ్రీకాళహస్తీశ్వర. నీపై కావ్యము చెప్పుమన్నయతడు. ఏమండి, అమ్మవారి నవరాత్రులు అండి, అమ్మవారి మీద పద్యం చెప్పండి అంటే ఆనందంగా చెబుతాం. గణపతి నవరాత్రులు అండి, గణపతిని మీరు స్తుతించండి, మీ పద్యం బాగుంటుంది అంటే తప్పకుండా చెబుతాం. 10 పద్యాలు చెబుతాం, ఒకటేం కర్మ. అంతేకాదు, నీ పద్యములు వ్రాసి ఇమ్మ పాఠం వనరింతునన్నయతడు. భగవంతుడి మీద చెప్పిన పద్యాలు శ్రమ అయినా సరే. ఏమండి మీరు టీవీలో చెబుతుంటే మేము రాసుకోలేకపోయాం, మాకు చెప్పండి, చెబుతాం. మన ఎక్కడో ఏదో నాకు మంచి కవిత్వం ఆంధ్ర కవుల లోపాల మీద పద్యం చెబితే ఎవరో ఒకరికి నచ్చింది, మిత్రుడు ఆయన నాకు ఆ పద్యం కావాలో స్పెసిఫిక్గా ఆయన అడ్రస్ నాకు పంపమని నేను నా లెటర్ హెడ్ మీద రాసి పంపించాను.
చేస్తాను అటువంటి పనులు, తీరిక చేసుకుని చేస్తాను. కవిత్వం పట్ల అంత ఇష్టం ఉండేవాళ్ళు లేరు ఈవేళ. కనకదార చదివితే ఫలిస్తుందండి, అది చెబుతారండి, ఇది అడిగేవాళ్ళే అంతసేపు. మీరు చెప్పిన పద్యం బాగుంది నాకు చెప్పమంటే నేను సానందంగా చెబుతాను. కాదు దానికి సమయం ఉంటుంది, మరి ఎప్పుడంటే అప్పుడు ఎలాగా. ఆ సమయంలో ఫోన్ చేసి తప్పకుండా చెబుతాను. ఇంకోసారి చెప్పడానికి ఏమి ఇబ్బంది లేదు. అంటే ఆ పద్యాలు బాగున్నాయండి, ఎక్కడ దొరుకుతాయి చెప్పండి, పోనీ మేము మంచిదమ్మా ఆ పుస్తకాలు పలానా చోటనే చూసుకోండి, స్పష్టంగా చెబుతాం మార్గం. ఆ మాట్లాడడానికి ఆ మాటనైతే ఏమి ఇబ్బంది లేదు. అందుకని మా అబ్బాయిని మీ ఇంటికి తీసుకొస్తామండి, మీరు పేరెట్టి నాకేం పని పేర్లు పెట్టడం, మీరు ఆశీర్వదించండి జ్ఞాపకం వస్తుంది, రాదు. అలాగే నువ్వు చదివితేనే వస్తుంది. నేను ఇటువంటివి నేను ప్రోత్సహించను. ఏదో కనపడితే దండం పెట్టడం ఆశీర్వదించడం వేరు. ప్రత్యేకం ఆశీర్వచనం కోసం ఇంటికి వస్తారా? ఇవి అనవసరమైన వ్యవహారాలండి. దీనివల్ల సెలబ్రిటీ సంస్కృతి, ప్రముఖ సంస్కృతి పెరిగి దేశాన్ని నాశనం చేస్తోంది విఐపి కల్చర్. ఎవ్వరూ ప్రముఖులు కాదు. 4 ముక్కలు నేర్చుకుంటే మీరు మా అంతవారు కాగలరు, ప్రయత్నించండి. ఎవరింటికి ఎవరు వెళ్ళక్కల, ప్రత్యేకించి దర్శనాల కోసం అక్కల. ఏదైనా తెలుసుకోవడం వేరే విషయం. అది ఊరికే వస్తామండి దర్శనం ఎందుకు, మీకు సమయం దండగ మాకు సమయం దండగ. ఓసారి చూడాలని మంచిది, సభలోకి రండి చూస్తానని చెబుతాను. సభలు చూసుకోండి ఉంటాయి. శ్రీగరికపాటి.com వెబ్సైట్ ఉంది. అందులో ప్రతి నెల కార్యక్రమాలన్నీ ప్రణాళిక పెట్టేస్తారు. ఎక్కడో సభకి దగ్గరికి వస్తే నమస్కారం కలుసుకున్నాం, అయిపోయింది. ఇక మొత్తం అభిమానులందరూ మరోలా అనుకోవద్దు. ఇంటికి వచ్చి దర్శనం అంటే రోజుకో 10 మందికి ఎవరో కనీసం 5-6 వచ్చినా మరి మా సమయం అండి. 2-3 గంటలు పోయినట్టు కాదు. అప్పుడు ఏ పుస్తకాలు ఎక్కడి నుంచి చదువుతాం? ఫోన్లో మాట్లాడచ్చు, తప్పలేదు. 4-5 సమయం అన్నాం. ఆ సమయంలో హాయిగా మాట్లాడండి. ఎంతమంది అనుమానంతో మాట్లాడినా అభిమానంతో మాట్లాడినా ఓపిగ్గా జవాబిస్తాను. స్వయంగానే మాట్లాడతాను. నాకెవరు కార్యదర్శులు భార్యదర్శులు, నా భార్య నాకు దర్శి. ఇంకేం అవసరం లేదు. ఆవిడకి నేను ఫోన్ ఇవ్వను. ఎవరితో ఎలా మాట్లాడాలో మనకు తెలిసినట్టుగా వాళ్ళకేం తెలుస్తుంది. మనకుండే సన్నిహితాన్ని బట్టి మనం మాట్లాడతాం. సన్నిహిత్యం. ఒకళ్ళు నేను కోపడినా ఏమనుకోరు, వాళ్ళు ఎవరైనా కోపడితే ఏదో అనుకుంటారు. అందుకని అంతవరకే. అది మనకు దూరచెట్టు నుంచి అలవాటు. ఆయనే చెబుతున్నాడు. ఇంకోటి, మంజు ప్రబంధంబు నిష్ఠాపూర్తిని పఠింపు మన్ననతడు. మంజు ప్రబంధం అంటే ఏదో మనోహరమైన కావ్యం, కాళహస్తి మహత్యం అని అర్థం చెప్పుకోవచ్చు. కానీ శ్రీశాద్యమర సేవ్యాయ భక్తాభీష్ట ప్రదాయనే ధర్మస్థల నివాసాయ మంజునాథాయ మంగళం. ఈ మంజు ప్రబంధం అక్కడది. వైష్ణవులు నారాయణం అనే దివ్య ప్రబంధాన్ని నిత్యపారాయణ చేసినట్టే శైవులు ధర్మస్థలంలో ఉన్నటువంటి మంజునాథ క్షేత్రానికి సంబంధించిన మంజునాథ శతకాన్ని నిత్యపారాయణ చేస్తారు. వీళ్ళ నుంచి మనం నేర్చుకోవలసిందండి, వైష్ణవులు తమిళంలో ఉండే కావ్యాలే పారాయణ చేస్తారు, సంస్కృతం కాదు. వీరశైవులు కన్నడంలో ఉండేవే చేస్తారు, సంస్కృతం కాదు. మనం సంస్కృతం నేర్చుకుంటే పర్వాలేదు, సంస్కృతం చేస్తే పర్వాలేదు. మరాఠీ, తమిళం, మలయాళం, ఉర్దూ అన్నీ నెత్తికెత్తుకుంచుకోవడం, తెలుగు తప్ప. మనం కూడా అలాగే శివుడు అంటే తెలుగు శతకం, కాళహస్తి శతకం, కృష్ణుడంటే కృష్ణ శతకం, వెంకటేశ్వరం అంటే అన్నమాచార్య పాట, లేదా తరిగొండ వెంగమామ వెంకటాచల మహత్యం, శ్రీనివాస గద్య, అలా తెలుగు చదవాలనేటువంటి నియమం పెట్టుకోవాలి. అప్పుడు మనం ఇతరుల్లాగే మనం కూడా వృద్ధులు ఉంటాం. మంజు ప్రబంధం అంటే మంజునాథ ప్రబంధం. శ్రీశాద్యమర సేవ్యాయ, విష్ణువు, ఇంద్రుడు, బ్రహ్మ మొదలైన వాళ్ళందరి చేత సేవింపబడే స్వామి. భక్తాభీష్ట ప్రదాయని, భక్తులకు అన్ని కోరికలు తీరుస్తున్నావు నువ్వే స్వామి. ధర్మస్థల నివాసాయ, కర్ణాటకలో ధర్మస్థలం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అక్కడే మంజునాథ స్వామి ఉంటాడు. మన మంజునాథాన్ని, జయ మంజునాథాన్ని సినిమా వచ్చిందిగా, వెనక భగవత్ పాత్రధారి కంటే భక్తుల పాత్రధారి మింగేశాడన్నారు బ్రహ్మాండంగా అర్జును గారు. అందుకని ఆ మంజునాథ ఆలయ కథ అక్కడది. వాళ్ళు ఎప్పటికీ ఆ దేశంలో ప్రజలు మంజు ప్రబంధం చదువుతారు, సాయంత్రం వేళ మంజునాథ శతకం చదువుతారు. అంచేత మంజు ప్రబంధంబు నిష్ఠాపూర్తినని దూర్జిటి గారు అనడంలో, ఈయన కృష్ణదేవరాయల కాలం వాడు, రాయలసీమ ప్రాంతం వాడు, అక్కడ కర్ణాటక బాగా దగ్గర. దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నాడు, మనం మామూలుగా ఏదో మనోహరమైన ప్రబంధం అని అర్థం చెప్పుకోవచ్చు, ప్రమాదం లేదు. కానీ దానికి ఒక సాంకేతికమైన అర్థం ఉంది, గ్రహించడం మంచిది. దాన్ని ఇష్టాపూర్తిని ఇష్టపడి, లేదా దాన్ని ఇష్టాపూర్తములుగా, ఇష్టములంటే యజ్ఞములు, పూర్తములంటే ఈ వాపీకోప తటాకాలు, నూతులు తవ్వడం, ఈ చెరువులు తవ్వించడం, ఈ తోటలు ఏర్పాటు చేయడం, వాటిని పూర్తములంట. ఇష్టి అంటే యజ్ఞం, యజ్ఞాలు చేయడం, ఈ ఉపకారం చేయడం, అవి ఇష్టాపూర్తములు. అంటే అవి నా చదవడమే నేను ఇష్టాపూర్తాలుగా భావిస్తాను కూడా చెప్పుకోవచ్చు. కానీ మామూలుగా ఇష్టాపూర్తిని అంటే ఇష్ట శబ్దం అకారాంతం, మరి ఇష్టాపూర్తిని అన్నాడు, అందుకని ఇష్టంగా కూడా చెప్పుకోవచ్చు. అక్కడ కొంచెం పాఠభేదం ఉంది. లేదు నిష్ఠాపూర్తిని అన్నవాళ్ళు కూడా ఉన్నారు, అది కూడా తప్పేం లేదు.
అలాగ మంచు ప్రబంధాన్ని చదవమని అడిగిన అతడు నాకు వీళ్ళు కావాలి. అంతేగాని చీ చీ పృష్ఠాగత బాంధవంబు నిజమా, ప్రాస కోసమే వాడినానండి. మంచి పదం విషయం. మనం బంధువులు బంధువులు అనుకుంటాం కదండి, దగ్గర బంధువులనే మీరు గమనించిన, దూర బంధువులు ఇంకా పక్కనట్టు. ఏమిటి బంధుత్వం? ఏదో ఓ తల్లి కడుపున పుట్టాం, నిజమే, అదో బంధం, తప్పులేదు. కానీ మంచివాళ్ళు కానప్పుడు, దుర్మార్గులైనప్పుడు ఈ తల్లి కడుపున పుట్టామనే బంధం కారణంగా ఇంకా ఓహో గౌరవించాల్సిన పని కూడా ఏం లేదండి. అక్కడ ధర్మమే ప్రధానం అన్నిటికీ. ఈ కృత్రిమ గౌరవాల వల్లే బంధాలు ఎక్కువైపోయినాయి, అసలు ధర్మం తక్కువై. ధర్మబంధమే మనుషుల మధ్య బంధం. పరమ దుర్మార్గుడు అయ్యాడు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, ఏదైనా అక్క కావచ్చు, ఏదైనా పక్కనట్టే తీసేయి, నీతో నాకు సంబంధం ఏంటి, ఏళ్ళు ఓ తల్లి కడుపు ఏడు పుట్టి, అదే పృష్ఠాగతి. తల్లి కడుపున పుట్టడం అంటే ఏమిటి? పృష్ఠంలోంచి బయటపడ్డాం, ఇంతేనా? ఎన్ని బయటపడ్డాయి ఈ అవయవాల్లోంచి? మనం బయటపడిన అవయవాల్లోంచి ఎన్ని మలమాలిన్యాలు బయటపడ్డాయండి? అలాగే మనం బయటపడ్డాం. ఏమిటట? ధర్మం లేనప్పుడు అంతే. ఇదేది అన్నదమ్ముల పట్ల, అక్క చెల్లెల పట్ల, దగ్గర బంధువుల పట్ల తక్కువ చేసి మాట్లాడడం కాదు, దయచేసి అపార్థం చేసుకోకండి. ధర్మం లేనప్పుడు ఈ బంధాలు దేనికి? ఆస్తులు పంచుకోవడానికా? అన్నదమ్ములు అంటే ఆస్తులు పంచుకోవడం అని ఇంకేం ఉండదా? నాకు ఇష్టమైనదో పని మా పెద్దనే వద్దన్నాడు, నేను మానేయాలి. కనీసం ఒక పెళ్ళి, ఓ పెద్దతనం వచ్చే వరకైనా వాళ్ళ మాట వినద్దా? వీళ్ళు ఎవరి మాట ఎవరు వినరండి, బంధువులను మాట్లాడుతూ ఉంటారు. నిజంగా గౌరవం ఉంటే ఆ పని చేయి. ఎందుకంటే మన క్షేమం కూడా చెబుతారు కదా ఆ మాట. కాదని చేసామనుకోండి, అనుభవిస్తాం. అప్పుడైనా వాళ్ళకి ఆడటు అన్నయ్య నువ్వు చెప్పింది నిజమేరా, తప్పు చేశానయ్యా. కానీ ఈ పెద్దవాళ్ళు పాపం వాళ్ళెంత మంచి వాళ్ళు అంటే, పోలేరా ఏదో అయిపోయింది, ఏదో నీకు అలా తోచిందమ్మా అని మళ్ళీ ఆదరిస్తారు. ఇగో ఇది ధర్మబంధం. ఈ ధర్మబంధం ఉంటే అన్నయ్య అక్కయ్య అందరిని గౌరవిస్తాం. అది లేకుండా ఊరికే మన బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని మన చేత వాళ్ళ ప్రయోజనాలు నెరవేరేలా చేసుకో, అది కూడా మన ఇబ్బంది పెట్టేవి. ఎవడో పోలీస్ స్టేషన్లో ఉంటాడు మనకు దగ్గర వాడు, నువ్వు వెళ్ళి వాడిని విడిపించుకురారా, నీకు పలుకుపడిందిగా, మంత్రులంతా నీకు తెలుసు కదా, ఫోన్ కొట్టు, ఇదైతే అవసరం లేదు బా, నేను చేయను, వాడు తప్పు చేశాడు, శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకు పోలీస్ స్టేషన్కి మనం ఫోన్ చేయాలి? మనకేం పని? ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు ఇలాంటి పనులు చేస్తే పోలీసులు విలువ కోల్పోతారు, ఈ మనుషుల మీద గౌరవం కోల్పోతాయి. ఈయన ఏదో ఇన్ని మంచి మాటలు చెబుతున్నాడు, ధర్మాత్మను అనుకున్నాం, ఈయన వల్ల ధర్మం నిలబడుతుంది అనుకున్నాం, ఇదేమిటిది, ఈయన ఇలా చేస్తున్నారు, రౌడీని రక్షించమని ఫోన్ చేస్తున్నారు అంటే అసలు ఏ రంగంలోనైనా ఎవరైనా పెద్దవాళ్ళు అవ్వడం ఎందుకంటే సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుందుగా, ఆ రంగము దాని ప్రయోజనం మర్చిపోయి. ఈ చిత్తశుద్ధే కలిగి ఉండాలని చెబుతున్నాడు ధూర్జటి. అటువంటి ధూర్జటికి నమస్కారం.